ఉదయం థాయిలాండ్ ఎయిర్ ఫోర్స్ F-16 జెట్స్ యూజ్ చేసి కాంబోడియా భూభాగంలోకి దూసుకెళ్లి అక్కడ బాంబుల వర్షం కురిపించింది. ఈ ఇష్యూ అంతా ఒక టెంపుల్ గురించి, అదే ప్రే విహార్. అసలు ఈ ఇష్యూ ఏంటో తెలుసుకుందాం. December 7 అర్ధరాత్రిన ఈ టెంపుల్ దగ్గరున్న థాయ్ సైనికులపై కాంబోడియా సైన్యం దాడి చేసింది. ఆ దాడుల్లో 3 థాయ్ సైనికులు మరణించడం జరిగింది. ఈ రోజు ఉదయం ప్రతీకారంగానే థాయ్ ఎయిర్ స్ట్రైక్స్ ని విధించింది. ఈ టెంపుల్ గురించి హిస్టరీ చూసుకున్నట్లయితే ఇది ఒక శివ టెంపుల్ అన్నమాట. దీన్ని 1907 లో ఫ్రాన్స్ సయామ్ ఒప్పందంలో ఈ టెంపుల్ ని కాంబోడియాకి ఇచ్చారు. దీన్ని థాయిలాండ్ అంగీకరించలేదు. దాని తర్వాత 1952 లో కూడా ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఈ టెంపుల్ ని కాంబోడియాకి ఇవ్వడం జరిగింది. దాని తర్వాత 2008-2011 లో ఇదే విషయంపై గొడవలు జరిగాయి. ఈ గొడవల్లో అరౌండ్ 50 మంది వరకు మరణించారు. ఈ గొడవలకు ఫుల్ స్టాప్ పెట్టడానికి 2011 లో ఏషియాన్ సీజ్ ఫైర్ ని కుదిరించింది. దాని తర్వాత ఈ సంవత్సరం జూలైలో 5 రోజుల యుద్ధం తర్వాత మళ్ళీ టెన్షన్స్ అనేది పెరిగాయి. దాంతో అక్టోబర్ లో మలేషియా అండ్ USA కలిసి సీజ్ ఫైర్ ని కుదిరించారు. కానీ నవంబర్ లో ల్యాండ్ మైన్ బ్లాస్ట్ అవడం వల్ల ఈ సీజ్ ఫైర్ ని సస్పెండ్ చేసింది థాయిలాండ్. అలాగే ఇప్పుడు మళ్ళీ ఉల్లంఘించింది. ట్రంప్ బ్రోకర్ చేసిన ఈ శాంతి ఒప్పందం దెబ్బతిన్నదా? మళ్ళీ సౌత్ ఈస్ట్ ఏషియాలో యుద్ధ భూమిగా మారనున్నదా? మీ అభిప్రాయాన్ని కామెంట్ లో చెప్పండి.